వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడి చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రస్థానాలే లక్ష్యంగా భారత్ విరుచుకుపడింది. ఇవాళ తెల్లవారుజామున 1:05 నుంచి 1:30 వరకు జరిగిన ఈ దాడును త్రివిధ దళాలు సంయుక్తంగా చేపట్టాయి. మొత్తంగా 9 టెర్రర్ కేంద్రాలను భారత్ టార్గెట్ చేసింది. కేవలం 25 నిమిషాల్లోనే ఆ ఉగ్రస్థానాలపై 24 మిసైళ్లతో మెరుపు దాడి చేసి పాక్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. సరిగ్గా తెల్లారక ముందే ఉగ్రవాదుల బతుకులు తెల్లారిపోయాయి. భారత్ చేసిన మెరుపు దాడితో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతుంది. సుమారుగా 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్ దాడి చేసిన ఉగ్రవస్థానాలు శవాల దెబ్బగా మారాయి. భారత్ వైపు చూడాలంటే దడ పుట్టేలా దాడి చేసింది దాయాది దేశమే చెప్తుంది. ఇప్పుడు పాక్ ఏం చేయబోతుంది, మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నాం, ఇంకా మన ముందున్న నిర్దేశిత లక్ష్యాలేంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు ఎక్స్ ఆర్మీ సుబేదార్ ఎం శ్యాంసుందర్ గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విహెచ్పి నేత వెంకటేశ్వరరాజు గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం ఎక్స్ ఆర్మీ సుబేదార్ ఎం శ్యాంసుందర్ గారితో మాట్లాడదాం. శ్యాంసుందర్ గారు నమస్తే సార్. నమస్కారం సార్. జై హింద్, జై భారత్. జై భారత్ సార్. శ్యాంసుందర్ గారు, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద స్థానాల్ని నాశనం చేయడం ద్వారా ఒక హెచ్చరికలు భారత్ జారీ చేసింది అనుకోవచ్చా? తప్పకుండా అండి. వాళ్ళకు అది ఒక కనుమేరకు అవుతుంది. ఓకే, ఇన్ ఫ్యూచర్లో ఏదైనా స్టెప్ తీసుకోవాలన్నా చాలా ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది. అది ఇప్పుడు మన భారతదేశంలో 248 పైగా కేంద్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. అంటే పాకిస్తాన్ ఏదైనా దాడి చేస్తే ఒకవేళ ప్రజలు ఇబ్బందులు పడకూడదు కాబట్టి ఏదైనా అనుకోకుండా ఏదైనా జరిగితే ఆ ప్రజల్ని ఏ విధంగా రక్షించాలనే మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ మాక్ డ్రిల్ నిర్వహించడానికి ప్రధాన కారణం ఇంకేమైనా ఉందంటారా? చాలా ఉందండి. తూతు మంత్రంగా కాకుండా ప్రతి ఇయర్ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా క్రియేట్ కావచ్చు. సో అందుకే మనము ఇలాంటి మాక్ డ్రిల్స్ ప్రతిసారి చేయడం బెటర్. ఎందుకంటే మనం చాలా నేర్చుకున్నాం. గతంలో చాలా బాంబ్ బ్లాస్ట్లు అయినాయి, సీరియల్ బ్లాస్ట్స్ అయినాయి. దానివల్ల మనం చాలా నేర్చుకున్నాం. కానీ తప్పిదం ఏంటంటే ఈరోజు జరిగిన ఘటనని మళ్ళీ 1 వీక్ తర్వాత మర్చిపోతాం. సో ఇలాంటి మాక్ డ్రిల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంపల్సరీ చేయాలండి. రైల్వే స్టేషన్స్లో, పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడైతున్నాయో ఇలాంటి మాక్ డ్రిల్స్ ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ మంత్ కానీ చేస్తే పబ్లిక్లో అవేర్నెస్ అనేది పెరుగుతుంది. ఓకే, అంటే ఇంకొకటి, ఇప్పుడు భారత్ మీద డే 1 నుంచి ఎప్పుడైతే మనకి స్వతంత్రం వచ్చిందో ఎప్పుడైతే విడిపోయామో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన మీద విషం కక్కుతూనే ఉంది పాకిస్తాన్. ఒక రకంగా చెప్పాలంటే దగ్గర 500 మంది సామాన్య పౌరులను కూడా పొట్టన పెట్టుకున్న పరిస్థితి. బోర్డర్లోనే కాకుండా మనం లోసి దాటేసి వచ్చేసి బయటకు వచ్చి మనల్ని పొట్టన పెట్టుకున్న పరిస్థితి. ఈ చర్యలన్నీ ఇప్పుడు పోవాలి అంటే అసలు శాశ్వత పరిష్కారం ఏమి ఉండదంటారా శ్యాంసుందర్ గారు? ఎందుకుందండి, స్వాతంత్రం రాకముందు నుంచే వాళ్ళకు విషం ఉందండి. అందుకే కదా ఇండియాని 2 ముక్కలుగా చీల్చింది. మళ్ళీ తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ మళ్ళీ బంగ్లాదేశ్గా క్రియేట్ చేసి ఎవరైతే మనం ఆశ్రయించామో వాళ్ళు ఇప్పుడు రోహింగ్యాలు వచ్చి మన ఇక్కడ సిటీలో వచ్చి అల్లర్లు ముఖాలుగా చలామణి అవుతున్నారు. అన్నిటికీ ఇల్లీగల్ వర్క్స్ అంతా వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళకు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, వాళ్ళకు ప్రతి ఒక్కటి ఫెసిలిటీ మనం కలిగిస్తున్నాం. అది మన ఓన్లీ ఓట్ బ్యాంక్ కోసం. సో ఇలాంటి ఓట్ బ్యాంక్ని నాశనం చేయాలంటే మన వాళ్ళు అవేర్నెస్ ఉండాలండి. ఎవరు దేశానికి ముప్పు తెచ్చేవాళ్ళు, ఎవరు దేశాన్ని కాపాడేవాళ్ళు అనేది వీళ్ళకి తెలిసి ఉండాలి. అసలు వాళ్ళు ప్లాన్ చేసేటప్పుడు పుల్వామా కానీ, గతంలో పఠాన్కోట్లో కానీ, లేదంటే మన పార్లమెంటుపై కానీ రకరకాల దాడులు చేశారు. ఎందుకు ఇప్పటి వరకు కూడా ఆ టైం నుంచి ఇప్పటి వరకు కొంతవరకు మనం కట్టడి చేయలేకపోయామో అనుకోవచ్చా, కట్టడి చేసామనుకోవచ్చా? దీనికి ఒక మెయిన్ రీజన్ కారణం ఏంటంటే వాళ్ళ ఆపరేషన్ మోడస్ ఆపరెండిస్ చేంజెస్ ఉంటాయండి. మనం ఒకటి అనుకుంటాము, వాళ్ళు ఇంకోటి చేస్తారు. సో మనం ప్రతి చోట ప్రతి అణువున మనము అప్రమత్తంగా ఉండాలండి. వాళ్ళు చేసేది మనం అనుకుంటాము ఈసారి ఎయిర్ స్ట్రైక్ చేయొచ్చు అని, బట్ అది చెయ్యరు, వేరే ద్వారా చేస్తారు.
ఈ రోజున పాకిస్తాన్ విషయంలో కూడా ఈ రోజులో మాక్ డ్రిల్స్ ఉంటాయి అని చెప్పి భారతదేశ వ్యాప్తంగా తెలుసు, ప్రపంచ వ్యాప్తంగా కూడా భారతదేశంలో ఈరోజు అనేక కేంద్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారని తెలుసు. కానీ గత రాత్రి రోజు తెల్లవారుజామున 1:05 ఒకేసారి మిసైళ్లతో విరుచుకుపడంతో పాకిస్తాన్ అసలు కనీసం ఏం చేయలేకపోయిన పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు? భారతదేశ విజయంగా మనం అభివర్ణించవచ్చా దీన్ని పాక్ మీద? తప్పకుండా అండి. ఇది మనది పైమెట్టే అవుతుంది, వాళ్ళ పైన పైమెట్టే అవుతుంది. వాళ్ళు ఎలాగ చేస్తున్నారో మనం కూడా వాళ్ళు ఊహించినట్టుగా మనం స్ట్రైక్స్ చేయడం కంపల్సరీ. సర్జికల్ స్ట్రైక్స్ అనేటివి కంటిన్యూస్గా ఉంటేనే అది మనకు ఒక ఇంక్లూడింగ్ మనకు యుఎన్ఓ సపోర్ట్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసింది చాలా దుశ్చర్య. సో మనకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. ఇలాంటి స్ట్రైక్స్ జరుగుతూ ఉండాలి. రైట్. మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతోటి విహెచ్పి నేత వెంకటేశ్వరరాజు గారు ఉన్నారు. వెంకటేశ్వరరాజు గారితో మాట్లాడదాం. వెంకటేశ్వరరాజు గారు నమస్తే సార్. నమస్కారం అండి. వెంకటేశ్వరరాజు గారు, ఆపరేషన్ సింధూర్ 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. 26 మందిని పొట్టన పెట్టుకుని వెళ్ళి నీ మోడీకి చెప్పుకో, నిన్ను చంపను అని చెప్పి ఎవరైతే వాళ్ళ నుదుటిన సింధూరాల్ని తుడిచేశారో వాళ్ళందరికీ వాళ్ళ యొక్క ఆక్రోశం నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఆపరేషన్ సింధూర్ అనుకోవచ్చా? ఈ వాళ్ళు ఏ సింధూరాలను తుడిచివేయాలని అనుకున్నారో, ఏ సింధూరాలను తుడిచివేసి వీళ్ళను అల్లకల్లోలం చేయాలి అని అనుకున్నారో దానికి ప్రతిగా చేసినటువంటి భవ్యమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. భారత్ మాతాకి జై. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఈ పవిత్రమైనటువంటి భూమిలో, వేదభూమిలో, కర్మభూమిలో మనం పుట్టున్నాం. అటువంటి భూమికి ఏదైనా హాని కలిగితే భారతదేశం మొత్తం ఒకటే, మేమంతా ఒకటే పౌరులుగా మేము ఉంటాం అనేటువంటి భావనతో కలిగినటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో 1971లో పాకిస్తాన్ యుద్ధం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మాక్ డ్రిల్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇన్ని రోజుల తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు 350 మంది అమాయకులు మన యొక్క భారతదేశ పౌరులు చనిపోయారు మన దగ్గర. అటువంటిది ప్రతిసారి కూడా ఒక్కోసారి వారు అన్నట్టుగా తలకాయలు అంటే ఒక 5గురి తలకాయలు తెగ్గోసేసి తీసుకొని పోయినటువంటి పరిస్థితి. అలా ఆ విధమైనటువంటి పరిస్థితి కూడా పుల్వామా తర్వాత జరిగినటువంటి తర్వాత కూడా మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్, వాళ్ళు ఎవ్వరు కూడా ఊహించినటువంటి సర్జికల్ స్ట్రైక్ అది. దాని తర్వాత ఇప్పుడు 1971 తర్వాత ఈరోజు అంటే మొన్న కూడా ఏప్రిల్ 24 నాడు భారత ప్రధాని నిజంగా వాళ్లకు తర్వాత త్రివిధ దళాలకు ముందుగా నేను నమస్కరిస్తున్నాను. నిజంగా చెప్తున్నాను. ఎందుకు అంటే ఏప్రిల్ 24 నాడు భారత ప్రధాని ఒక భీషణ ప్రతిజ్ఞ చేశాడు. మిమ్మల్ని మట్టి కర్పిస్తాను, మా 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 ఏదైతే మన అనుంగు సోదరులను మీరు చంపినటువంటి పరిస్థితి అది అడిగి తెలుసుకొని మీరు హిందువులా ముస్లిమ్సా అని చెప్పేసి కొంతమంది ఏమంటున్నారంటే ఇద్దరిని వేరే వాళ్ళని కూడా చంపేశారు కదా దాన్ని ఏందని. వాళ్ళిద్దరూ లోకల్ వాళ్ళు. ఆ లోకల్ వాళ్ళని చంపకపోతే వీళ్ళ పేర్లు చెప్తారనేటువంటి, వాళ్ళని హింసిస్తే పేర్లు చెప్తారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని చంపేశారు వాళ్ళు. అది దీంట్లో భాగం కాదు యాక్చువల్గా చెప్పాలంటే. అయితే ఒక విషయం అది పక్కకు పెడితే ఇవాళ ఎవరైతే ఏదైతే సింధూరాన్ని తుడిచివేయాలనేటువంటి భావనతో వాళ్ళు చేసినటువంటి దానికి ఇవాళ ఇద్దరు మహిళామూర్తులే దీనికి ఈ ఆపరేషన్ సింధూర్కు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అండ్ కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ అండ్ సోఫియా ఖురేషి ఇద్దరు ఈ యొక్క ఆపరేషన్కు వాళ్ళు లీడింగ్ చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు ఇస్తున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్. అయితే మన యొక్క భవ్యత ఒక్కసారి మన భారతదేశం అంటే ప్రపంచంలో ఉండేటువంటి దేశాల కన్నా మన భారతదేశం ఒక పవిత్రమైనటువంటిది. ఒక అంటే నిజంగా చెప్పాలంటే ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అనేటువంటి భావన కలిగినటువంటి ఈ భారతదేశంలో వాళ్ళిద్దరిని ముందు పెట్టి ఒక గొప్పదైనటువంటి విషయం మనందరం గ్రహించాల్సినటువంటి విషయం ఉంది. ఏంటంటే వాళ్ళు ఇప్పటికీ కూడా ఇవాళటికి కూడా చాలా అమాయకులైనటువంటి ప్రజలను ఏది యూరి సియాల్కోట్ ఆ ప్రాంతాలలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాల్చి చంపేస్తున్నారు. అమాయకమైనటువంటి ప్రజలను చంపేస్తున్నారు. కానీ మనం అలా చేయలే. ఇవాళ చేసినటువంటి ఆ సింధూర్ ఆపరేషను ఓన్లీ ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటి మీదనే వీళ్ళు దాడి చేసినటువంటి విషయం. అంటే వాళ్ళే చనిపోయారు. ఇవాళ 100 మందికి పైగా ఇవాళ చనిపోయారు. ఇవాళ నిజంగా వాడి పేరేంది ఏది ఉగ్రవాద లీడర్ వాడి యొక్క అనుచరులందరూ చనిపోయారు.
తర్వాత 3 కమాండర్స్ చనిపోయారు, తర్వాత ఇంకా మంది ఎవరు ఉన్నారు ఇంకా ఐడెంటిఫికేషన్ చేయలే, ఇంకా చేస్తున్నారు. అయితే వాళ్లకు మనకు తేడా చూడండి, వాళ్ళేమో పాపం అమాయకులైనటువంటి ప్రజలు చంపుతున్నారు, మనమేమో. అయితే ఇంకొక విషయం కూడా పాకిస్తాన్ గ్రహించాల్సినటువంటి అవసరం ఇవాళ ఒకటి ఉంది, ఏంటంటే వీళ్ళు ఇప్పటికైనా మమ్మల్ని అంటే సామాన్యమైనటువంటి జనాన్ని కానీ తర్వాత మిలిటరీ కానీ టచ్ చేయలేదు. ఓన్లీ ఎవరైతే వీళ్ళకి హాని కలిగించారో, ఎవరైతే క్రూరులు రాక్షసులు అని అంటున్నామో ఇవాళ, అటువంటి వాళ్ళని చంపారు కాబట్టి మనం దీనికి రిటాలియేషన్ తీసుకోకూడదు అనేటువంటి భావన కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ. వెంకటేశ్వరరాజు గారు, ఏ రోజైతే వాళ్ళు దాడి చేశారో అక్కడ ఉన్న స్థావరాలని, ఉగ్రవాద స్థావరాలను వాళ్ళు లోపలికి తీసుకెళ్లి బంకర్లోకి దాచిన పరిస్థితి పాకిస్తాన్. దీన్ని ఎలా చూడాలి అసలు? ఇంకొకటి అయితే భారత్ మాత్రం దాన్ని కంటిన్యూగా పాక్లో ఏం జరుగుతుందో నిఘా వర్గాల మేరకు వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఎక్కడ తలదాచుకున్నారో అక్కడ ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ అది అక్కడే దాడి చేయడం, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు విదేశాంగ శాఖ కార్యదర్శి గారు విక్రమ్ మిశ్రీ గారు చెప్పినటువంటి విషయం ఒకటి, తర్వాత చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎఫ్ అనిల్ చౌహాన్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎవరున్నా సరే వదిలిపెట్టేది లేదు, ఉగ్రవాదులు అనేటువంటి టెర్రరిస్టులు అనేటువంటి వాళ్ళను వదిలిపెట్టేది లేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, వాళ్ళ అమిత్ షా గారు కూడా ఒక విషయం చెప్పారు, ఏంటంటే ఒకవేళ గనక కవ్వింపు చర్యలు ఏదైనా చేసినా మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు లేటెస్ట్గా తెలిసినటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టరు, అయ్యా మేమేం దాడులు చెయ్యము, ఇక ఇప్పటి వరకు ఆపేసేయండి, మేము దీనికి ప్రతీకారంగా మేమేం చెయ్యము అనేటువంటి భావన అతనికి వచ్చింది. అతని ఇచ్చాడు స్టేట్మెంట్ అనేటువంటిది ఒక న్యూస్ వస్తుంది మనకు. కానీ అది ఎంతవరకు నిజం? ఇవాళ సీజ్ ఫైర్ ఉంది, వాళ్ళ సీజ్ ఫైర్ ను కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఇన్ని రోజులు కవ్వింపు చర్య చేశారు, అనేక మంది అమాయకులను చంపారు, అనేకంగా వాళ్ళు ఫైరింగ్ చేశారు, అటువంటి దాడులు చేస్తున్నటువంటి కవ్వింపు చేస్తున్నటువంటి. అయితే ఇంకొకటి మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి భారతీయ ప్రజలందరూ కూడా, భారతీయులందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఏంటంటే, వాళ్ళ యొక్క దుర్మార్గం చర్య ఏంటంటే, ఓడిపోయినా కూడా మేము ఓడిపోలేదనేటువంటి భావన వాళ్ళలో ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇవాళ ఎట్లయినా నిండగా మునిగినాం, ఇవాళ లీటర్ పాలు 250 రూపాయలు, ఒక బన్ను పాకెట్ 570 రూపాయలు, తర్వాత ఒక చిన్న కూరగాయల పాకెట్ 260 రూపాయలు. ఏటీఎంల దగ్గర కూడా అక్కడ బారులు తీరిన పరిస్థితి, అందులో లేవు కూడా, పైసలు లేవు. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు వేస్తారో ఎప్పుడు తీసుకునేటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులలో కూడా డాంబికాలు వాళ్ళు, అంటే మేము కూడా చేస్తాం, వాళ్ళు చేస్తే మేము కూడా చేస్తాం అనేటువంటి భావన. ఇప్పటికైనా ఒకటి వాళ్ళు గ్రహించాల్సినటువంటి అవసరం ఏదేంటి అంటే, ఇంకొకటి, మనం ఇంత చేసినా ప్రపంచానికి మనం తెలుపుతున్నాం, మన మిత్ర దేశాలకు తెలుపుతున్నాం, ఇవాళ మేము పోయినాము, మేము అమాయకులను చంపలేదు, ఏదైతే ఉగ్రవాద డెన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే కొలగొట్టాం, వాటినే ధ్వంసం చేసామని కూడా స్వాగతిస్తున్నాయి. ఈ రోజు పాకిస్తాన్ వైపు ఎవరు నిలబడిన పరిస్థితి. వెంకటేశ్వరరాజు గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు, ఆయన రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మీనాథ్. రామ్మోహన్ గారు, మీతో మాట్లాడే ముందు మన దగ్గర బైట్స్ ఉన్నాయి, మన సైనిక దళాలు పొద్దున మాట్లాడిన బైట్స్ ఉన్నాయి, ఆ బైట్స్ ప్లే అవుతాయి, ఒకసారి చూద్దాం బైట్స్. सुप्रभात देवियों और सज्जनों, मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। इसमें रिक्रूटमेंट, indoctrination centers, India has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian Armed Forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate the situation. Jai Hind and thank you very much.
యోనికా సింగ్ అండ్ కల్నల్ సోఫియా ఖురేషి ఇద్దరు కూడా మాట్లాడటం చూస్తే ఒక భారత స్త్రీకి, భారత మహిళలకి భారతదేశం ఎంత పెద్దపీట వేస్తుంది అనేది ప్రపంచ దేశాలకి ఆల్రెడీ తెలుసు. ఇంకోవైపు దాడి చేసిన ముష్కరుల్ని చంపడానికి కూడా భారత నారీమణులు ఉన్నారని చెప్పడం ప్రపంచ దేశాలకు చెప్పే అనుకోవచ్చా? ఖచ్చితంగా రత్న గారు, మీకు, శ్యామ్ గారికి, అలాగే రాజు గారికి నమస్కారం. అమ్మ ప్రక్షాలు కుక్కతో ఒక వంకరే. ఇప్పుడైనా 40 ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా పాకిస్తాన్ చేస్తున్న చర్యలు ఏవైతే ఇవన్నీ కూడా కొత్తగా మన భారతదేశాన్ని ప్రతిసారి దెబ్బతీస్తూ వస్తున్నాయి. చాలా ఓపిక పడినాం. ఒక రకంగా చెప్పాలంటే 1947లో జరిగింది కూడా యుద్ధమే. 2 దేశాలు విడిపోయిన సందర్భంలో లక్షలాది మంది, నిజంగా అంత విశాలం ఇంకోటి ఏం లేదు, పొట్ట చేతులు పట్టుకొని ఉన్న ఆస్తులు అన్ని విడిచిపెట్టి, కాళ్ళ కింద భూమి విడిచిపెట్టి, మన నమ్ముకున్న మట్టిని విడిచిపెట్టి వాళ్ళు భారతదేశానికి రైళ్లలో అప్పటి మన వీడియో చూస్తే మీరు లక్ష్మణ గారు చాలా బాగా అనిపిస్తుంది. గాంధీ గారేమో అక్కడెక్కడో కలకత్తాలో ఉండి సత్యాగ్రహం చేసిండు, ఇక్కడేమో చావులు జరిగింది. ఇంకా ఏమంటారు అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు 65 యుద్ధం కానీ, 71 యుద్ధం కానీ, కార్గిల్ పోరాటం కానీ, మొన్నటి పుల్వామా దాడి కానీ, ఎప్పుడు దెబ్బతింటున్నా కూడా దానికి ముందు రావట్లేదు. అంటే 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు. ఇక తర్వాత మనం గత 15 రోజులుగా మాట్లాడుకుంటా ఉన్నాం. వీటికా జవాబు భద్రత నిజంగానే జరిగింది. అది ఇవాళ మన అందరం కూడా ఆపరేషన్ అభ్యాస్ మీద అందరి దృష్టి కేంద్రీకరించిన సందర్భంలో ఆపరేషన్ సింధు సరిగ్గా 7 గంటలకి దాదాపు 9 కిలోలు కూర్చున్నాం. అందుకే నేను చూస్తుంటే ఏమైందంటే రాత్రి అనుకుంది మన ఆపరేషన్ అభ్యాస్ ఎట్లా దేశం అంతా విస్తరిస్తారు, ఏ రకంగా మనం మాక్ డ్రిల్ నిర్వహిద్దాం. కానీ ఇప్పుడు ఏమైంది, తెల్లారి 7 గంటల వార్తలు వచ్చేసి ఆపరేషన్ సింధు నిజంగా పేరు కూడా చాలా చక్కగా దానికి తగ్గట్టుగా ఉన్నది. 2 ఆడపడుచులు మన భారతదేశ స్త్రీలు ఇవాళ 2 విధులకు ఆధిపత్యం వహిస్తూ ఎట్లా డెవలప్ చేసిందని చెప్పారు. అందుకని మన ఆడవాళ్ళు కూడా ఎంత పెద్ద పీట వేస్తున్నాం, అది నేవీలో కానీ ఆర్మీలో కానీ. రెండోది ఏంటంటే ఈ దాడి కనుక నా ఉద్దేశం అంటే చాలా కసరత్తు చేసుకున్నారు. మన పిల్లలాట యుద్ధం అంటే యుద్ధం రాకుండా ఒక యుద్ధం చేయాలి. ఎట్లా చేయాలి అంటే మనము మొదటి నుంచి నమ్మింది ఏంటంటే ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని, కానీ పాకిస్తాన్ ప్రజలను, పాకిస్తాన్ రాజకీయ నాయకులు చంపుదాం అనుకుంటారు. కానీ వాళ్ళు చేసిన పని ప్రతిదీ కూడా పాకిస్తాన్ భారతదేశ ప్రజలు చంపుదాం అనుకున్నారు, భారతదేశం నాశనం చేద్దాం అనుకున్నారు. నాశనం కోరేవాడే నాశనం అవుతున్నారు. పాములు పట్టేవాడే పాములు భస్మాసుర హస్తం అనుకోవచ్చా? భస్మాసుర హస్తం వాళ్ళే పెట్టుకుని నిజమే. అంటే ఇప్పుడు ఇవాళ ఆపరేషన్ సింధూర్ అనేది మనకి రుచి చూపించాం మనం అంటే ఏమిటి అనేది. కేవలం ఎయిర్ స్ట్రైక్ చేసేసి 100 మందిని చంపేసి 9 మన వాళ్ళ ఉగ్రవాదస్తాం వల్ల ఇప్పటికి కూడా మన నైతిక విలువలు పాటిస్తున్నాం. ఉగ్రవాదులను చంపడం నేరం కాదు. అంటే దొంగకు తేలు పుట్టినట్టు అసలు ఊరుకోవాల్సింది పాకిస్తాన్. వీళ్ళు కూడా మన నిజంగా చెప్పాలంటే వాళ్ళే తమ కన్ను తమ వేలేనట్టు. మొన్న వచ్చాం భద్రతా మండలి సమావేశం పెట్టుకొని కోరింది వాళ్ళే. భద్రతా మండలి 15 సభ్య దేశాలు ఉంటే మన ఐక్యరాజ్య సమితిలో ఆ 17 సభ్య దేశాల్లో ఒక్కటి ఒంటరి మిగిలింది పాకిస్తాన్. మిగతా అంతా కూడా మన వైపే ఎందుకు మీ ఆధారాలు చూపెట్టండి, భారత్కి దాడి చేస్తూ ఉంటున్నారు, ఎప్పుడు చేస్తూ ఉంటున్నారు ఏమన్నా 3 ముహూర్తాలు పెట్టుకున్నారు. 3 ముహూర్తాలు వేరే అయిపోయింది. మనం వాళ్ళ మీద ఇప్పుడు మనం ముహూర్తం నిర్ణయించాల్సింది వాళ్ళు ఎప్పుడు దాడి చేస్తాం ముహూర్తాలు నిర్ణయించుకుంటున్నాం. అంటే మే 1st వీక్ 2, తర్వాత 2nd వీక్ 1. ఇటీవల మనకు 9-10 దాడి చేస్తారు, మన రష్యా బిజెడి తర్వాత దాడి చేస్తారని మాట్లాడుతాం. వాళ్ళే నిర్ణయం, మనం ఎప్పుడు దాడి చేస్తాం వాళ్ళే ముహూర్తాలు నిర్ణయం చేస్తారు. కానీ వాళ్ళ ముహూర్తాలను అమ్ము చేస్తూ మన ఆపరేషన్ సింధూర్ అనే అర్ధరాత్రి తర్వాత ఇవాళ తెల్లవారుజామున మీరు చెప్పారు 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద దాడి చేశారు. కానీ వాళ్ళు ప్రతిగా ఏం చేశారు, నేను పొద్దున దాడి 7 గంటలకు టీవీలో మాట్లాడుతుంటారు. మనం చాలా సున్నితం మంది. ఎందుకంటే మన ఉగ్రవాద శిబిరాలు సమాజం చేసిన ప్రజలు ఎక్కడ పోలే ప్రజలు. కానీ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే మన దగ్గర ఉగ్రవాద శిబిరాలు లేవు. వాళ్ళు ఏ ఒక్క చిన్న దాడి మోటార్లు దాడి అంటే మనం ఇది మన చరాలు వేసుకున్నట్టు గోరీలు వేసుకున్నట్టు అటువంటి దాడి కూడా మన 8 మంది పౌరులు మనం కోల్పోయాం. కానీ వాళ్ళు కూడా ఏం తప్పు చేసింది, పాపం ఏం పాపం చేసింది. కనుక మనకు ఏం నష్టం అవుతుంది అంటే వాళ్ళేమో ఉగ్రవాదం జరిగితే మాట్లాడరు, వాళ్ళకి ప్రజలు చేస్తేనే మనకు లెక్కలేదు. కనుక మన దగ్గర 8 మంది పౌరులు ప్రాణాలు వినడం కదా. అందుకని భారత ప్రభుత్వం కానీ భారత ప్రజలు కానీ ఇప్పటిదాకా మనం యుద్ధానికి ఎందుకు కాలుదుకోలే అంటే యుద్ధం వినాశనానికి దారితీస్తుంది. గెలిచేవాడు ఎవరు ఉండడు.
నేను న్యాయవాదిగా ఒక సమయం చెప్తాను. మా చిన్న కోర్టులో ఓడిన వాడేమో కోర్టుకు చేస్తారట, గెలిచిన వాడు ఇంటికి పోయి గౌరవం చేస్తారట. ఇట్లానే మనం గెలుపోవడం ఉండవు. మన పౌరులు కూడా చనిపోతున్నారు. అంటే మనం చాలా ఓపిక పట్టి అందరూ అంటే ఇక తప్పదు, మీరు ఎందుకు చేయడం లేదు, దాడి చేయడం లేదు అని మోడీ వైపు వేరే చూపించే పరిస్థితి తీసుకొచ్చారు. అప్పుడు దాడి చేశారు. ఎప్పటికైనా ఆకలికి అన్నము లేదని ఔషధం అన్నాం. అంటే ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తేనే దాని విలువ ఉంటాడు. కానీ అందరూ సమైక్యంగా మన వైపు తిరిగి ప్రభుత్వం ఎప్పుడు దాడి చేస్తే మంచిది అని పౌరుల అభిప్రాయం కూడా మరచుకున్న తర్వాతనే ఈ దాడి చేశారు. ఒక మాట భావిస్తారు, ఈ దాడి ఇప్పటితో ఆగగలిగినట్టున్నాను. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ గెలుపుతున్నారు, వాళ్ళు మళ్ళీ దాన్ని ప్రతిదాడి చేస్తారు. దానికి మళ్ళీ ప్రతిదాడి చేయాల్సి వస్తుంది. ఏమైనా సరే ఈ పీఓకే ఉన్నంత కాలం తప్పదు. ఈ పీఓకే స్వాధీనం చేసుకుంటే తప్ప అది మనకు సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళ స్థావరాలన్నీ పీఓకేలో ఉన్నాయి. పీఓకేలో స్థావరాలు ఉన్న రోజు మన దగ్గరకు వస్తారు, పాపేసిపోతుంటారు, లేకుంటే హత్య చేసిపోతుంటారు. కనుక 3 విధాలుగా అంటే అష్టదిగ్బంధనం చేయాలి మనం. దానిలో ముఖ్యంగా ఇప్పటికీ ఆర్థిక దిగ్బంధనం చేస్తున్నాం, దౌత్య దిగ్బంధనం చేస్తున్నాం. ఇప్పుడు యుద్ధ రీతిని కూడా మార్చుకొని మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ దాడి చేసి వచ్చేస్తున్నాం. మనం చాలా ఈ యుద్ధ సమయంలో పుకార్లు వేస్తాయి. ఒక మాట చెప్తాను సార్, పుకార్లు ఉంటాయి. సోషల్ మీడియాలో వేసేసి నమ్మకండి. ప్రధానమైన ఏది వీడియో ఛానల్ కానీ ప్రధానమైన పత్రికలు కానీ వాటిని నమ్మండి. ఇవాళ ఇంకొక పెద్ద వ్యూహం పడుతున్నాను. మొన్ననే చెప్పాను, మన దగ్గర ముస్లింలు కాని వాళ్ళని హిందువులను చూసి మరీ చంపితే మనం అంతర్యుద్ధంలో కొట్టుక చేస్తామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ వ్యూహానికి మనం సమయంలో పట్టింది మనం ఒప్పుకోవాలి. అంతర్యుద్ధం రాలేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఉటాలు సృష్టించి మనలో మన తను చంపుకునే పరిస్థితి తీసుకొస్తారు. ఒక మాట చెప్తారు, ఊహాజనితమే కావచ్చు. రేపు చార్మినార్ దగ్గర ఆ పలానా చంపినాడు ఒక పుకారు మనకి సోషల్ మీడియాలో వస్తుంది. రాగానే మన వాళ్ళు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున పెట్టి ఒకరిని హత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ యుద్ధ సమయంలో ఖచ్చితంగా పాటించాలి. పుకారు నమ్మొద్దు. సరే మార్కెట్లో వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం చూసాం. మార్కెట్లో పాటించిన నియమాలని మనం కూడా ఎక్కడికి అలర్ట్ కూడా అప్రమత్తత ఉన్నప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. రైట్ రామ్మోహన్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి ఎక్స్ ఆర్మీ శ్యామ్ గారితో మాట్లాడదాం. శ్యామ్ గారు, మీరు గతంలో ఈ పుల్వామా అటాక్స్ కానీ అంతకుముందు జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో కానీ మీకు దగ్గరగా చూసుంటారు. మీ యొక్క సైనికులు కన్నా నిజంగా పాకిస్తాన్తో తలపడేటప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం? ఫస్ట్ మనం ఆర్మీ వాళ్ళు అనేది తీసుకోవడం మనం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో వస్తామండి. ఫస్ట్ మనం ఆఫెన్సివ్లో పోము, మనం ఫస్ట్ డిఫెన్స్లోనే ఉంటాము. సో మనం మన రక్షణ కోసం మనం అక్కడ కాపలా ఉంటాము. మన రక్షణ కోసమే ఎదుటలో ఇన్ఫ్లేట్ కాకుండా మనం కాపాడుకుంటాం మన బార్డర్లని. ఆఫెన్సివ్ ఎప్పుడైనా చేయాల్సి వస్తే వితౌట్ ఆర్డర్స్ మనం ఏది ఆఫెన్సివ్ దాంట్లోకి వెళ్ళలేమండి. కానీ ఇప్పుడు వచ్చిన ఈ గవర్నమెంట్ మాకు ఎంత ఓపెన్గా లిబర్టీ ఇచ్చిందంటే, మీకు ఏదన్నా డౌట్ అనిపిస్తే మీరు ఫైర్ ఓపెన్ చేయండి. ఇంతకుముందు ఆ ఆర్డర్స్ లేవండి. ఇప్పుడు ప్రతి దానికి అప్పుడు అడగాల్సి వస్తుంది ఆర్డర్స్. ఇప్పుడు అలాంటిది లేదు. మాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే ఓపెన్ హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు ఓపెన్ హ్యాండ్స్. ఈ గవర్నమెంట్ వచ్చేసి ఫస్ట్గా నేషన్ సెక్యూరిటీ అనేది ఫస్ట్ చూస్తుందండి. తర్వాత పొలిటిక్స్ అది వేరే, బట్ ఫస్ట్ చూసేది ఫస్ట్ నేషన్ అండి. నేషన్ సెక్యూరిటీ పరంగా ఈ గవర్నమెంట్ చాలా పని చేస్తున్నది. నేనేమి బీజేపీ తరఫు అని మాట్లాడట్లేదు. నా కాంగ్రెస్ యాజ్ ఎ బీయింగ్ ఏ సోల్జర్ ఫస్ట్ నేషన్ అండి, తర్వాత ఫ్యామిలీ. ఫస్ట్ నా దేశానికి ఏదన్నా అది వచ్చిందంటే ప్రతి సోల్జర్ ఇదే ఆలోచిస్తాడు. ఈరోజు కూడా ఎక్స్ఆర్ఎస్ మెన్ వచ్చి మీరు డిప్లాయ్ కండి అంటే రావడానికి 100% ఉన్నారండి. చాలామంది ఉన్నారు, ఇప్పటికీ చాలా ఉక్రోషంగా ఉన్నారు. ఎందుకంటే అదొక టూరిస్ట్ ప్లేస్. అక్కడికి వెళ్ళి వీళ్ళు అమాయకులని, ఏమీ తెలియని అమాయకులని, ఏదో ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళని ఇంత క్రూరంగా చంపి మరీ ప్యాంట్లు ఇప్పి చూపించి చూడండి అండి చెప్పేసి పేరు అడిగి ఆధార్ కార్డులు అడిగి చంపడము అనేది ఇది మానవత్వానికి సంబంధించిన విషయమే కాదండి. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళంతా ఒక దాంట్లో వీళ్ళు కూడా ఉంటారు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఆర్మీ ఇంక్లూడెడ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీరు బయటికి రానియరు, వాళ్ళ పైన వేసేస్తారు ఉగ్రవాదులు. కానీ చేసేదంతా ఐఎస్ఐ చేస్తుందండి. శ్యామసుందర్ గారు, ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలి అంటే శాశ్వత పరిష్కారం అసలు ఏంటంటారు ప్రధానంగా? సార్, ఇప్పుడు శాశ్వత పరిష్కారం అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే మనం ఎలకలు రాకుండా ట్రై చేస్తాం, బట్ అవి వచ్చేస్తాయి. అది దానికి దారి ఎందుకంటే దానికి ఆహారం కావాలి, అది సర్వైవ్ కావాలి. సో వీళ్ళు కూడా ఉగ్రవాదులు కూడా ఎట్లా అంటే మాకు ఒక పేరు కావాలి,
మేము మా పక్కన దేశం పైన మేము అటాక్ చేయగలుగుతాం. వీళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ కడుపులో, పాకిస్తాన్ కడుపులో అది ఒక పుండు ఉంది. అది పుండు పెరిగి క్యాన్సర్ అవుతుంది. అది తగ్గదు, దానికి మందు లేదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే మనం డివైడ్ అయ్యామో 1947 తర్వాత 1949లో, అప్పటి నుంచి వీళ్ళకు అనేది పుండు అనేది పెరిగిపోతుంది. వీళ్ళు మన అభివృద్ధిని పెంచుకోలేరు, చూసి నిల్చోలేరు. వీళ్ళు మాకంటే ముందు వెళ్ళిపోతున్నారు ప్రతి దాంట్లో, ఇవి ఇంక్లూడింగ్ స్పోర్ట్స్లో కానివ్వండి, అడ్వెంచర్స్లో కానీ, సైన్స్లో కానివ్వండి, దేంట్లైనా మనం అభివృద్ధి చెందుతున్నాం. ప్రపంచంలో మనకు భారతదేశానికి ఒక మంచి పేరు వస్తుంది. సో వీళ్ళు ఎలా నాశనం చేయాలి, ఆర్థికంగా వీళ్ళని ఎలా దెబ్బతీయాలి. ఇంకొకటి, మనకి ప్రధానంగా త్రివిధ దళాలు ఉన్నాయి. త్రివిధ దళాల్లో ఆర్మీ, అలాగే నేవీ, ఎయిర్ ఫోర్స్. దీనిలో వేటిల్లో మనం బాగా స్ట్రాంగ్గా ఉన్నాం. ఇంకొకటి, మనతో పోల్చుకుంటే పాకిస్తాన్ చాలా వీక్గా ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు అత్యాధునికమైన వచ్చిన వాటిల్లో యూజ్ చేయడంలో ఈ త్రివిధ దళాల్లో దేనిలో మనం స్ట్రాంగ్గా ఉన్నాం? మనం ఆ మాదిరిగా మనం అనలైజ్ చేయలేమండి. ఎవరు రోల్ వాళ్ళు ఉన్నారు, ఎవరు రోల్ ఆర్మీ వాళ్ళు ఆర్మీలో ఉన్నారు, నేవీ చేస్తుంది, ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి, హోమ్ గార్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ ప్లేస్లో ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తారు. సో మనం ఎవరిని స్ట్రాంగ్ ఎవరు వీక్ అనేది చెప్పడానికి లేదు. కాకపోతే ఏంటంటే మన ఇన్పుట్స్, ఇంటెలిజెన్స్ నుంచి వచ్చే ఇన్పుట్స్ని వాళ్ళు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయరు. ఇన్పుట్స్ చాలా వస్తాయి, సెక్యూరిటీ పరంగా మనకి ఇన్పుట్స్ చాలా ఉంటాయి, బట్ దాన్ని ఏంది ఇంప్లిమెంట్ చేయరు, చూసి కూడా చూడనట్టు కొన్ని ఉన్నాయి. ఇంకోటి, గతంలో నుంచి ఇప్పుడు మనకి ఎవరైతే ఉన్నారో ఈ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఇన్ఫర్మేషన్లు వచ్చే క్రమంలో కొంతమంది సైనికులు గతంలో పాకిస్తాన్లో వెళ్ళి వాళ్ళ జీవితాల్లో అక్కడ త్యాగాలు చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. వాళ్ళని బ్లాక్ కమాండోస్ అని అంటారు. అలా ఇప్పటికీ కూడా మనకి వర్క్ చేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారంటారు అక్కడ? తప్పకుండా ఉంటారండి, ఉంటారు. గూఢచార్యం అనేది తప్పకుండా ఉండాల్సిందే. అది లేకుంటే మన దేశంలో మనం సెక్యూరిటీ చూసుకుంటామంటే బయట దేశం వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు కదా. బయట వాళ్ళు కూడా గూఢచారులు ఇక్కడ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇక్కడ కూడా స్లీపింగ్ సెల్స్ ఉన్నాయి, స్లీపర్ సెల్స్ ఉన్నాయి, 100% ఉన్నాయండి. లేదని చెప్పడానికి లేదు, అవకాశం లేదు. అదేవిధంగా పాకిస్తాన్ లో కూడా భారత్కు సంబంధించి ప్రాణాలకు తెగించి ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మనకి ఉన్నారండి, ఎందుకు ఉండరు? మన వ్యవస్థ మనకు ఉంటుంది, నిఘా వ్యవస్థ మనకు ఉంటుంది. వాళ్ళు కాకపోతే వాళ్ళని రివీల్ చేయలేము కదా, వాళ్ళని రివీల్ చేయలేము, వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయడానికి లేదు. సో అవి ఉంటాయి, మనం అది చెప్పడానికి వీలు లేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా స్లీపింగ్ సెల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం పుల్వామా అయింది, కానీ వచ్చే రోజులలో సిటీస్లలో వీళ్ళు ఎంత ఘోరంగా చేయడానికి పున్నుకున్నారంటే మనం అనలైజ్ చేయలేము వాళ్ళని. మ్యాక్సిమం వీళ్ళు అకార్డింగ్ యుఎన్ మిషన్ ప్రకారంగా అయితే హాస్పిటల్స్ మీద స్ట్రైక్ చేయొద్దు, బట్ వీళ్ళు అది కూడా చేయడానికి వెనకాడారండి. ఫస్ట్ మనం కాపాడుకోవాల్సి అవసరమైతే హాస్పిటల్స్ మీదైనా చేసే పాపిష్టి బుద్ధులు వాళ్ళకు ఎటుపోయి వాళ్ళు ఒక పగని రివెంజ్ తోటే బతుకుతున్నారు. వాళ్ళు అన్నం దీన్ని బతకట్లేదు, రివెంజ్ తోటే బతుకుతున్నారు. దీనికి పరిష్కార మార్గంగా ఇప్పుడైతే మనమైతే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఈ యుద్ధం ఎంతకాలం ముందుకెళ్ళేది ఉంది? దీనిలో ప్రధానంగా భారత్ ఇంకేం కోరుకునే అవకాశం ఉందంటారు? అసలు భారత్ ఏం కోరుకోదండి, ఎవరు నాశనాన్ని కోరుకోలేదు. మన సెక్యూరిటీ పరంగా మనం ఉండాలని చూస్తుంది. కాకపోతే ఉగ్రవాదుల విషయంలో, ఉగ్రవాదుల్ని అంతం చేసే విషయంలో, వాళ్ళ ఉగ్రవాదుల్ని ఎవరైతే పెంచి పోషిస్తున్నారో వాళ్ళ వక్రబుద్ధిని ఆపే విషయంలో భారత్ ఇంక ఎటువంటి చర్యలు ముందు తీసుకునే అవకాశం ఉందంటారు? భారతదేశానికి, ఇండియన్ గవర్నమెంట్కి 0 టాలరెన్స్ అండి. టెర్రరిస్టుల మీద 0 టాలరెన్స్. వాళ్ళు ఒప్పుకోరు, ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోదు టెర్రరిజాన్ని. మేము అది చేస్తామన్నా, వచ్చి ఇక్కడ మేము టెర్రరిజం చేస్తామంటే ఒప్పుకునే ఛాన్సే లేదు. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఇది టాపిక్ కాకపోయినా చెప్తున్నాను, కొంతమంది ఇప్పటికీ రాజకీయ విమర్శలు కొన్ని, మోడీ గారు అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయారు అని నేషనల్గా ఉండే ప్రతినిధి కూడా మాట్లాడిన పరిస్థితి, ఖర్గే లాంటి పెద్దవారు కూడా మాట్లాడిన పరిస్థితి. దీన్ని ఇలా మాట్లాడటం వల్ల భారత్ స్ట్రెంత్ ఏమైనా వీక్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? లేదండి, అలాంటిది ఏం జరగదు. ఎవరి స్థానాన్ని వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మా స్ట్రాటజీ మాకుంటుంది, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా భారతదేశానికి ఏదైనా ప్రమాదం వస్తే అంతా ఒకటే. దానికి ఉదాహరణ రాహుల్ గాంధీ అండ్ మోడీ గారు మాట్లాడటం కూడా మనం కూడా చూసాం ఉంటారు. రైట్, మళ్ళీ వస్తాను. మనం ఈయనతో మాట్లాడదాం, వెంకటేశ్వరరాజు గారితో. వెంకటేశ్వరరాజు గారు ప్లీజ్ చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ భారతదేశం ఏం చేయబోతుంది? దాడికి ప్రతి దాడి అనేది కామన్.
ఇప్పుడు మనం దాడి చేసాం, ఫస్ట్ వాళ్ళు దాడి చేశారు, మన సామాన్య పౌరులను చంపారు, దానికి ప్రతి దాడి మనం చేసాం. పాకిస్తాన్ నుంచి ఇంకేమైనా ఉంటే భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సామాన్య పౌరులు ఏ రకంగా వెళ్ళాలి, ప్రభుత్వం దానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ముఖ్యంగా మనం 2 విషయాలు ఆలోచించాలండి. ఒకటి ఎక్స్టర్నల్గా ఉండేటువంటి భయం, వాళ్ళు చేసేటువంటి ఇన్ఫిల్ట్రేటర్స్ కానీ, వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కానీ, అక్కడ చేసేటువంటి పరిస్థితులు కానీ. తర్వాత ఇంటర్నల్ విషయాలు. అయితే ఫస్ట్ మొట్టమొదటి ఇంటర్నల్ విషయాలు ఒకసారి కనుక ఆలోచిస్తే, ఇవాళ మదరసాలు ఉన్నాయి, ఇవాళ అనేకమైనటువంటి ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి, ఇవాళ భారతదేశంలోనే ఇవాళ నడుస్తూ ఉన్నాయి కొన్ని. ఇవాళ నిజంగా ఒక మదరసా నుంచి ఒక అబ్బాయిని తీసుకుని ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే ఇవాళ సోషల్ మీడియాలో కోడై కూస్తున్నాయి, బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఇవాళ వాళ్ళను ఇంటర్వ్యూ కనుక చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇవాళ అరే నువ్వేం చదువుతున్నావు అంటే, నేను ఎక్కడ చదువుతున్నావు అంటే నేను మదరసాలో చదువుతున్నాను. మరి చదివిన తర్వాత నీ యొక్క అంబిషన్ ఏంటి, ఏం కావాలి నువ్వు అని, ఏం కావాలని కోరుకుంటున్నావు? నువ్వు డాక్టర్ కావాలా, నువ్వు ఒక ఇంజనీర్ కావాలా, లేకపోతే ఒక కలెక్టర్ కావాలా, లేకపోతే దేశ సేవ చేస్తావా, ఏం చేస్తావని అడిగితే వాడు ఒకటే చెప్తున్నాడు. ఇవాళ అనేకమైనటువంటి దీనికి ఇది ఉదాహరణలు సోషల్ మీడియాలో వచ్చాయి. వాడు ఏమంటున్నాడు అంటే, నై మై బడే హోనే కే బాద్ మై కాఫీ రొంకు మారుతా హూं, కాఫీ రొంకు మారుతా. అరే కాఫీ రొంకు మారే తో क्या आता रे तुम्हारे? बोलते ओ हम काफी रंग को मारे तो जन्नत को जाते, जन्नत को गए तो क्या होता है? 72 मेंबर्स जो भी है ना, उन लोगों से ऐश करते हम लोग, वो होना मेरे को, वो हमारे को ये प्राइम मिनिस्टर से क्या ताल्लुक है, उनसे क्या ताल्लुक है, उनसे क्या ताल्लुक है అని చెప్పుతున్నటువంటి మదరసాలలో నేర్పుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మన భారతదేశంలో జరుగుతూ ఉన్నది. ఈ మదరసాలలో టెర్రరిస్టులు తయారవుతున్నారు. ఇవాళ వాటి మీద నిజంగా నిన్నగాక మొన్న జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక ముత్యాలమ్మ గుడి, అది ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు, వాళ్ళు ఎవరికి తెలియకుండా వాళ్ళని పంపించినటువంటి పరిస్థితి. కానీ మొన్న ఎంపీ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ మనుషులను వెళ్ళి, ఇది రఘునందన్ రావు గారి మనుషులు అక్కడికి వెళ్ళి వాళ్ళు చూస్తే, అక్కడ ఎక్కడి నుంచో వచ్చినటువంటి మనుషులు, బీహార్ నుంచి వచ్చినట్టు, బీహార్ మనుషులు కాదు వాళ్ళు, రోహింగ్యాల పిల్లలు వాళ్ళంతా. అటువంటి పిల్లలను తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఏం నేర్పుతున్నారు, ఏంటి అనేటువంటిది దాని మీద ఎవరు కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. నిజంగా కూడా ఎప్పుడైతే మనం ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ భారతదేశం పరిడవిల్లాలంటే, శాంతియుతంగా ఉండాలంటే ఈ మదరసాలను ఫస్ట్ మూసేయాలి. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తున్నాను. ఇవాళ పంజాబ్ సంగతి. ఇవాళ పంజాబ్లో దాదాపుగా 20 నుంచి 30 వేల 20 లక్షల మంది అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుని ఒక్కొక్కరు 5-5, 6-6, 7-7 కని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ భర్తలేమో పాకిస్తాన్లో ఉన్నారు. 5 లక్షలని అంటున్నారు. మొత్తం కలిపి 50 లక్షల మంది అని చెప్తున్నారు. ఇవాళ మొత్తం కలిపి 50 లక్షల మంది. వాళ్ళందరూ ఇక్కడ పెంచి, ఇక్కడ చేసి, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి ఏంటి అసలు ఇక్కడ బాధ్యత? భారత్లో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి బీజం అక్కడే పడుతుంది. కరెక్ట్. వాళ్ళేమో భర్తలేమో అక్కడ ఉంటారు, భార్యలేమో ఇక్కడ, వాళ్ళ పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారు. అవును. ఇప్పుడు భారతదేశం జనగణన చేయడానికి చూస్తుంది. మరి వేడిగా ఈ జనగణన చేసే క్రమంలో వీళ్ళందరినీ పట్టుకుని బహిష్కరించే అవకాశం ఏమైనా కనబడుతుంది? ఇప్పుడు అవి చేయాలనే కదండి. ఇప్పుడు ఏంటంటే సిఐఏ కానీ ఎన్ఐఏ కానీ వీటన్నిటిని ఎందుకు చేస్తున్నారు అని అంటే, వాళ్ళందరినీ ఏరిపారేయాలి, వాళ్ళందరినీ చేయాలి అనేటువంటి వాళ్ళ అస్సాంలో జరిగినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. అది ముఖ్యం. అది ఒక పార్ట్ అయితే, ఇవాళ ఇంకొక విషయం కూడా, ఇవాళ బంగ్లాదేశ్ పరిస్థితి, ఇవాళ వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఏందో చూడండి. అత్యంత దారుణం కదా. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఒక చిన్న 2 ఉదాహరణలు చెప్తానండి. ఇవాళ అందరికి తెలియాలి కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఒక 240 గుడిసెలు తగలబెడితే, ఎవరు విధర్మీయులు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను, ముస్లిమ్స్ తగలబెట్టి అక్కడ పెడితే, హిందువుల యొక్క ఇళ్లను తగలబెడితే, అక్కడికి వెళ్ళి చూడడానికి ఎవరు గవర్నర్ ఆఫ్ స్టేట్ అంటే ఫస్ట్ సిటిజన్, అతను వెళ్ళడానికి అతన్ని అనుమతించలేదు తెలుసండి. దట్ ఈస్ ద ల్యాండ్ ఆర్డర్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్. అక్కడ మమతా బెనర్జీ గారి గవర్నమెంట్. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి చెప్తాను. సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్, నేను వెళ్ళి అక్కడ పరిస్థితిని గమనించి వస్తానని చెప్పేసి వాళ్ళు వెళితే, వారిని వెళ్ళి చూసి వస్తూ ఉంటే, ఒక పెద్ద కట్టె తీసుకొని కొడితే, ఇట్లా పెద్ద కట్టె తీసుకొని కొడితే ముందు నుంచి వెనుక పోయింది. అది కనుక తలకాయ తగిలితే 4 వచ్చావు. విషయం చెప్తున్నాను. అంటే ఒక సెంట్రల్ మినిస్టర్కే అక్కడ
రక్షణ లేదు. అయితే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా సెంట్రల్ పోస్టులు వాళ్ళన్నీ కూడా. అయితే ఆయనకు లెటర్ పంపించేసి అతన్ని ఏదో డీజీపీని సరెండర్ చేయమనంటే చేయలేమే. అతన్ని 3 నెలలు అట్లా పెట్టుకొని అతన్ని పిఎస్గా చేసుకుని. అంటే ఇవన్నీ నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా మన ఇంటర్నల్ ఎవరైతే కుహనా లౌకికవాదులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఒకడు అంటాడు, నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే అటువంటి వాడు బ్రతుకుతున్నాడు ఇంకా మన మధ్యలో. ఏంటి నాకు పాకిస్తాన్ అంటే ఇష్టం రా, నువ్వెవర్రా చెప్పేది నాకు పాకిస్తాన్ అంటే ఇష్టం అని అంటే ఏందన్నట్టు. అంటే నీకు పాకిస్తాన్ ఇష్టం లేకపోతే సూడో సెక్యులరిస్టులు నీకు పాకిస్తాన్ అంటే ఇష్టం లేదు, నాకు ఇష్టం రా, నువ్వే మాట్లాడడానికి. ఒక్కటి అరే రామరామ అంటారా, రామరామ అనడానికి నీ చిన్నమ్మారా, నీ చిన్న ఆయనారా, నువ్వు వాళ్ళకి పుట్టినావురా అని మాట్లాడుతున్నటువంటి త్రాష్టులు ఉన్నటువంటి యొక్క పరిస్థితులలో వాళ్ళను ఇంకా బతుకుతున్నారు వాళ్ళు ఈ సమాజంలో. అంటే ఉద్దేశం ఏంటంటే మనకు ఉన్నటువంటి హిందూ సమాజానికి ఉన్నటువంటి ఓపిక, ఆ యొక్క నిజంగా వాళ్ళని వేణుళ్ళ ఏం చేస్తాం అంతకన్నా ఎక్కువ ఏం లేదు. అది కూడా కాదు, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను, వాళ్ళందరికీ తెలవాల్సినటువంటి అవసరం. దయచేసి నాకు 2 నిమిషాలు ఇవ్వండి. ఇవాళ కాశ్మీర్లో 4.5 లక్షల మంది హిందువులను చంపి ఊతకోత కోసి 1990లో మధ్యరాత్రి మీరందరూ ఈ యొక్క కాశ్మీర్లో వదిలిపెట్టి వెళ్ళిపోండి, छोड़के जाइए, किसको छोड़ के, आपका बीबियों को आपका बच्चियों को छोड़ के जाइए, आप చలే జాయి అని చెప్పి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పి వాళ్ళు ఏలాన్ చేస్తే అనో లక్ష్మణ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వచ్చి జమ్మూలో నిరాశ్రయులై ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు రెఫ్యూజీస్గా ఉన్నారు వాళ్ళు అంతా. అయితే విషయం ఏంటంటే అంత వాళ్ళ ఒక తల్లి ముందట, ఒక తండ్రి ముందట, ఒక భర్త ముందట ఒక భార్యను చెరుస్తూ ఉంటే కళ్ళ నిండుగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత వాళ్ళని చెరిచి ఉట్టిగా ఉన్నారా అంటే అది కూడా కాదు. పాపం వాళ్ళ మర్మాలయాలను తర్వాత స్థానాలను ఎక్కడికక్కడ కోసి పెట్టినటువంటి పరిస్థితి. ఇది నేను ఎగ్జాగరేషన్ చేసి చెప్పడం కాదు, ఇది జరిగినటువంటి పరిస్థితులు ఇవన్నీ. అయితే అటువంటి దాన్ని పాకిస్తాన్ జిందాబాద్ అని ఎర్రటి కడ్డీలతో రాసి మర్మాలయాల మీద రాసినటువంటి పరిస్థితులలో ఒక్కడు కూడా తయారు కాలేదండి హిందువులో. ఒక్క టెర్రరిస్ట్ చూపెట్టండి హిందువులలో. ఇవాళ పాపం ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఆమెను టెర్రరిస్ట్ అన్నారు, కానీ అక్విటల్ చేసింది. ఇవాళ అసిమానందను అరెస్ట్ చేసి నువ్వు టెర్రరిస్ట్ అని ఒప్పుకోమని చెప్పేసి చిత్రహింసలు చేశారు వాళ్ళను, కానీ వాళ్ళు టెర్రరిస్టు కాకుండా. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటిది మన అందరికీ తెలుసు, కానీ వాళ్ళకు సపోర్ట్ ఇచ్చేటువంటి లుచ్చనా కొడుకులు ఇక్కడ ఉన్నారు. అటువంటి లుచ్చా కొడుకులు ఉన్నందుకే వాళ్ళు వాళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నందుకే వాళ్ళు ఇక్కడ ఆ ధైర్యంతో మాట్లాడుతున్నారు. ఇవాళ నిజంగా వాళ్ళు కనుక నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను. వెంకటేశ్వరరాజు గారు, ఇంకోటి కూడా మీరు చెప్పింది మీ ఆవేదన ప్రతి భారతీయుడు నరాల్లో కూడా ఈ రోజున ఇంతటి దారుణమైన పరిస్థితులు అందరికీ తెలుసు. కానీ సెలబ్రిటీస్కి ఏం రోగం వచ్చిందంటే నాకు తెలియక అడుగుతాను. కొంతమంది సోకాల్డ్ సెలబ్రిటీసు సింధు జలాలని అక్కడికి వెళ్ళనివ్వకుండా భారత్ ఆపుతుంటే అయ్యో అని వాళ్ళ మీద కన్సర్న్ చూపిస్తారంటే అది కాదండి. అంత దూరం ఎందుకు? ఇప్పుడు మా లక్ష్మణ్ గారు, అరే మాకు ఇక్కడ అది లేదట, వాళ్ళకేంటి భద్రత లేదట కొంతమంది మాట్లాడడం. ఎవడా నీకు భద్రత లేదనేవాడు? ఎక్కడ నీకు భద్రత లేదు చూపించు. నువ్వు ఇక్కడ ప్రపంచం మొత్తంలో ఉండేటువంటి ఇస్లామిక్ దేశాలలో వాళ్ళే కొట్టుకొని చస్తున్నారు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఇవాళ పాకిస్తాన్ చూడండి, ఇవాళ బంగ్లాదేశ్ చూడండి, బలూచిస్తాన్ చూడండి, ఇవాళ ఐసిస్ చూడండి ఇవాళ పరిస్థితి. ఇవాళ అన్ని దేశాలు దాదాపుగా 52-53 దేశాలలో ఒకరికొకరు కొట్టుకొని చస్తున్నారు ఈ కొడుకులు. అటువంటి వాళ్ళు ఇవాళ ఒక్క దేశంలో కూడా ఏదో 1-2 దేశాలు ఎక్సెప్షన్ అవన్నీ 1-2 దేశాలు తప్ప మిగతా దేశాలను కొట్టుకొని చస్తుంటే ఇవాళ బ్రహ్మాండంగా విరాజిల్లుతున్నటువంటి వాళ్ళు అన్యమతస్తులు అందరూ కూడా భారతదేశంలో ఒక హైందవ ధర్మం అనేది సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్యవేత్ అనేటువంటి, నిజంగా మనం అది మంచా కాదా అనేటువంటి తర్వాత విషయం, కానీ ఆ భావనతో ఉండేటువంటి ప్రపంచమంతా నా అక్క చెల్లెలేటువంటి భావనతో ఉండేటువంటి భావన మనలో ఉన్నందుకే ఇంతవరకు మనల్ని చంపుతున్నారు, చేస్తున్నారు. నిజంగా ఒక ఉదాహరణ చెప్తానండి లక్ష్మణ్ గారు. ఇవాళ విషయం ఏంటంటే ఇవాళ మయన్మార్ ఉంది,
మయన్మార్లో అనేక సంవత్సరాల క్రితం నుంచి అక్కడ ఉండేటువంటి కొంతమంది బంగ్లాదేశ్ నుంచి పోయినటువంటి ముస్లిమ్స్ అక్కడ ఎవరు బుద్ధం శరణం గచ్చామి బౌద్ధిస్టులు 99% 98% ఒకప్పుడు బౌద్ధిస్టులు ఉంటే దాంట్లో జొరబడేసి అక్కడ ఉండి అక్కడ చేసినటువంటి అక్కడ వాళ్ళు పెరిగిన తర్వాత వేలాది మందిని చంపినటువంటి పరిస్థితి, వేలాది మంది లక్షలాది మందిని చంపినటువంటి పరిస్థితి. ఒకరోజు చూసిండ్రు, 2 రోజులు చూసిండ్రు, సంవత్సరం చూసిండ్రు, 2 సంవత్సరాలు చూసిండ్రు, 10 సంవత్సరాలు చూసిండ్రు. తర్వాత ఒకళ్ళు లేచిండు అందులో, ఎంత కనిచి కొడతారు, ఎంత కని చంపుతారు, మా అక్క చెల్లెలను ఎంతమందిని మీరు అక్కున చెరిచి చంపేస్తారా అని చెప్పేసి ఒక్కళ్ళు లేచినందుకు మొత్తం లేచింది. అక్కడ బ్రహ్మాండమైనటువంటి రిటాలియేషన్ వచ్చేసింది. ఇవాళ ఒక్కరు ఉండడానికి అక్కడ అలో లక్ష్మణ అని చెప్పేసి దొంగ అందరు బయటకు వస్తున్నారు. ఇవాళ ఆ కొడుకులను వాళ్ళని ఇవాళ ప్రతి రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాలలో వాళ్ళను హక్కున చేర్చుకొని వాళ్ళు వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళకు ఏది రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అవన్నీ వాళ్ళకు ఉండడానికి ఒకటి ఏది షెల్టరు ఇవన్నీ ఇస్తున్నటువంటి వాళ్ళని ఏమనాలో చెప్పండి. వాళ్ళు వాళ్ళని దోషద్రోహులు అనాలా లేకపోతే దేశభక్తులు అనాలా ఏమని చెప్పాలి? ప్రజలను అడగాల మనం. ఇవాళ చూస్తున్నటువంటి హైందవులు ఎవరైతే ఉన్నారో రేపు మన దగ్గరికి వస్తుందండి. ఇవాళ ఎక్కడో కాశ్మీర్లో జరుగుతున్నది, ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నది, ఎక్కడో కేరళలో జరుగుతున్నది, మొన్న కర్ణాటకలో చంపేస్తే ఎవరు రాలేదండి. విషయం చెప్తున్నాను. అదే పరిస్థితి రేపు మన దగ్గరికి కూడా వస్తుంది. మనల్ని తరిమేసే రోజులు వస్తాయి. అందుకొరకు దయచేసి దండం పెడుతున్నాను. రాజకీయాలు మాట్లాడాల్సిన పరిస్థితి రాజకీయాలు కాదండి, కాదు కానీ ఒకటి విధి కాదు. కానీ నిన్న మాట్లాడుతూ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నారో, మెయిన్ అధ్యక్షుల్లోగా ఉన్నారో ఆయన మాట్లాడిన మాట నిజంగా నరేంద్ర మోడీ గారు అక్కడ ఎందుకు జమ్మూ కాశ్మీర్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయారు, ఆయనకి ముందే తెలుసు అని మాట్లాడిన మాటని ఏం చెప్తారు? ఒక్క విషయం అండి, ఇవాళ పార్లమెంట్ అంటే ఏంటండి, ఏదైతే బిల్లు పాస్ కావాలో మెజారిటీ ఉంటేనే బిల్లు పాస్ అవుతుంది. ఒక విషయం చెప్తున్నాను. ఇవాళ వక్ఫ్ బోర్డు గురించి దానికి ఒక బిల్లు పెట్టారు పార్లమెంట్లో. పెడితే ప్రధానమంత్రి లేరు. ఆయనకు ఉండేటువంటి నమ్మకం, వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆ యొక్క పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళ యొక్క క్యాబినెట్ కానీ, వాళ్ళ దగ్గర ఉండేటువంటి మనుషులు కానీ, వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆ పరిపాలన వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఉండేటువంటి దృఢమైనటువంటి నమ్మకంతో నాయకుడు ఉంటాడండి. ఆ నాయకుడు దృఢమైనటువంటి నమ్మకం లేకపోతే వాళ్ళు ఏ పని చేయలేరు. ఇవాళ అటువంటిది ఆయన యొక్క నమ్మకంతో చేస్తున్నటువంటి ప్రతిది కూడా అంతే. ఇవాళ నిన్న అందరం అనుకున్నాం, ఏమనుకున్నాం మనం, ఇంకా 10 రోజులు పడుతుందేమో విషయం, ఇంకా వీళ్ళు క్యాబినెట్ అది పెట్టుకుంటున్నారు, వాళ్ళని పిలుస్తున్నారు, వీళ్ళని పిలుస్తున్నారు, త్రివిధ దళాలను పిలుస్తున్నారు, తర్వాత ఏది డిఫెన్స్ సెక్రటరీస్ని పిలుస్తున్నారు, వాళ్ళతో సమావేశాలు పెడుతున్నారు అనుకున్నారు. ఇక్కడున్న గూఢచర్యానికి సైడ్ ట్రాప్ గానే భావించవచ్చు కదా. గూఢచర్యం ఇంకొక విషయం చెప్తున్నాను. ఇవాళ గూఢచర్యం అన్నందుకు నేను ఒక విషయం చెప్తాను. ఇవాళ దాంతో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఏది ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ, తర్వాత దాంట్లో ఏది మిలిటరీలో కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ అజిత్ దోవల్ ఏందండి 2 సంవత్సరాలు పాకిస్తాన్లో ఒక బిచ్చగాడిగా ఉండి 2 సంవత్సరాలు అక్కడ పనిచేసి వచ్చాడండి. ఎవరు? అజిత్ దోవల్ గారు. అటువంటి ధైర్యస్తులు ఉన్నారు ఇవాళ అంత దూరం ఎందుకండి. మొన్న సర్జికల్ స్ట్రైక్ జరిగింది, ఇంతకన్నా ముందు ఆ సర్జికల్ స్ట్రైక్ ఎంత ధైర్య సాహసాలతో వెళ్ళారు. ఇవాళ రాత్రి మనం ఇప్పుడు రేపు తెల్లారి లేచే వరకు కూడా మనకు అక్కడ అన్ని స్థావరాల మీద యుద్ధం చేశారా లేదా అనేటువంటిది మనకే తెలియదు. అంటే విషయం చెప్తున్నాను. అంత పకడ్బందీగా అంత దేశభక్తితో చేస్తున్నటువంటి దేశభక్తులు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళని వేణువుల్లో పొగడాలి, వాళ్ళకి నమస్కారం పెట్టాలి. వాళ్ళను మన అందరం కలిసి, భారతీయులు అంతా కలిసి, నో క్యాస్ట్, నో క్రీడ్, నో ప్లేస్, నో స్టేట్, అందరం కలిసి ఆల్ ఇండియన్స్ వాళ్ళకు దండం పెట్టి, వాళ్ళని ఆహ్వానించి, వాళ్ళకు నమస్కారం పెట్టి, మన దేశ గౌరవాన్ని, మన దేశ భద్రతను, మనల్ని ఈ విధంగా కూర్చోవడానికి ఆస్కారమైనటువంటి వాళ్ళను నమస్కారం పెట్టాల్సినటువంటి అవసరం ప్రతి వారికి ఉంది. వాళ్లకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ప్రతి భారతీయుని మీద ఉంది. ఎస్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనము రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, భారతదేశం చాలా
కామ్గా ఉండే దేశం, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళదు, వేరే వాళ్ళని ఎప్పుడు కూడా కవ్వింపు చర్యలు అనేవి భారతదేశానికి తెలవదు, తన జీవితంలో ఎప్పుడూ తెలవదు. అలాంటి భారతదేశాన్ని అలనాటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఇప్పటికి వరకు బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెత్తురోడుతానే ఉంది భారతమాత. ఇలాంటి విపరీత పరిస్థితుల నుంచి ఎప్పుడు భారతమాత బయటపడుతుంది? నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా రాజకీయాలు చేయడానికి కొన్ని మాటలు మాట్లాడుతున్న పరిస్థితిని ఏ రకంగా చూడాలి? రాజకీయాలకైతే సమయం కాదు. స్పష్టంగా రాజకీయ పార్టీలు ఉంటే వాళ్ళకి ఉన్నాయి. కానీ రాజకీయాలు భారత ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తూ అన్ని ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు బ్లాంక్ చెక్ ఇచ్చినాయి, దాన్ని ఒప్పుకోవచ్చు అంటున్నాను. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇంతకుముందు 2 ప్రశ్నలు అడుగుతున్నారు రామ్ గారిని కానీ రాజకీయ, దానికి సమాధానం చెప్తాను. శాశ్వత పరిష్కారం ఎప్పుడు హైదరాబాద్కి అయితే ఆలోచన ఎప్పుడు అవుతుందంటే, ఇంతకుముందు శ్యామ్ గారు ఒక ఎలుకల సమస్య ఎలుకలు వద్దని వస్తాయి కదా, ఎలుకల నిర్మూలన అనేది మన ఇంటి వరకు పరిమితం అయితే సాధ్యం కాదు. ఉదాహరణకు పొలంలో ఎలుకలు ఉంటుంది, ఆ పొలంలోని ఎలుకలు నిర్మూలించాలంటే ఆ పొలం యజమాని ఒక్కడే ఇస్తుంది. ఇప్పుడు ప్రపంచం అంతా వేరు వేరు పొలం ఉంటుంది, ఒక్కొక్క దేశం పొలం ఉంటుంది. సామూహిక ఎలుకల నిర్మూలన ఏంటంటే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం ఐక్యరాజ్యం తీర్మానం చేసి దానికి అనుగుణంగా ఏ దేశం అయితే ఉగ్రవాదానికి ఊటమిస్తుందో ఆ దేశాలను బహిష్కరించినప్పుడు ఆ దేశాలను పక్కన పెట్టామంటే, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఏమో ప్రాంతాలు ఉన్నది, దాన్ని అమెరికా లాంటి దేశం అనుసరిస్తున్నది. ఇంత దేశం దానికి ఐక్యరాజ్య సమితికి రాష్ట్రాలు ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మొన్నటిదాకా మనకి చాలా మాటలు వస్తున్నారు. చైనా సంగతి వచ్చింది, మనకి టర్కీ సంగతి తెలిసే, పాకిస్తాన్ వైపు ఉంటుంది, రష్యా వస్తూ మనకు రాదు. కానీ అమెరికా లాంటిది కూడా ఇవాళ మొదటి మాట్లాడుతుంది కదా. 2 శక్తివంతమైన దేశాలు. ఒక చిన్న రిక్వెస్ట్ మీకు, ఇప్పుడు ప్రపంచ దేశాలు మనం పక్కకు పెట్టినా మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే నేను పాకిస్తాన్ ప్రేమిస్తుంటే వాళ్ళని ఏం చేయాలి మీరు దయచేసి చెప్పండి. ఇంటి దగ్గర ఉంటారు ఇంటి ప్రాణహాని, ఇంటి దగ్గర ప్రాణహాని అని ఇంటి దగ్గర ఎప్పుడైనా ఏమన్నా విద్వేషాల మీద మనం ఎప్పుడు చేయలేము. పంచాల్సిందే విద్వేషాల పునాదుల మీద అట్లా విద్యాలు చేయడము సమాజాన్ని ఉద్ధరించడం స్పష్టం చేస్తున్నాం. మన ఇంట్లో పిల్లలు ఉంటే మన ఇంట్లో పిల్లలు సంస్కరించడం మొదలు బయట ఇంట గెలిచింది, ఇంట గెలవాలి అర్థం అంటే నేను చెప్పిన ఎలా చెప్తున్నాను కదా. మన ఎలుకలు అంటే దొంగలు మనం కలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఉగ్రవాద సమస్య అంతర్జాతీయ సమస్య, అంతర్జాతీయంగా పోరాడాలి. తెలుసు కూడా ఉగ్రవాద ముక్తి, ముఖ్య ద్రవ్యాలు, ఇవన్నీ ఒక దేశానికి పరిమితమైన విషయాలు కావు కనుక ప్రపంచం అంతా ఒకటి కావాలి. ఇక్కడే ఉంటాను అందులో దుర్మార్గం ఉంటారు పాకిస్తాన్ నాటిగా. ఇంకెందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా పాకిస్తాన్ అంటే ఉగ్రవాద దేశం ఇంకోటి లేదు కోపన్నాడు. ఎప్పటికీ దుర్మార్గుడికి నేను వేటం రాశాను జరుగుతుందా, మీకు బుద్ధి లేదా? వండదాకా ఆఫ్ఘనిస్తాన్ లో చేతులు కలుపుకునే దాకా మీకు బుద్ధి రాలేదు. పాకిస్తాన్ ఇవాళ వచ్చిందని మరి కొత్త వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? మీరు పరిష్కరించుకోండి, అది 50 నుంచి 100 నుంచి ఉన్న ఇప్పుడున్న ట్రంప్. ఎందుకంటే ఏమంటున్నారు అంటే, మనం ఎవరిని నమ్మటట్లేదు బయట ప్రపంచం మనదైన బలంతో మనం పోవాలి. ఏ పని మోడీ గారు చేశారు. ఇవాళ భారతదేశం అంతా ఇవాళ భారత ప్రభుత్వానికి మోడీ రాహుల్ మండల సంబంధం లేదు. భారత ప్రభుత్వానికి మనం ఇవాళ మద్దతు ఇస్తున్నాము. ఇవ్వాల్సిందే ఈ 2 విషయాలు, ఉగ్రవాదం శాశ్వత నిర్మూలన కావాలన్నా లేకపోతే మాదక ద్రవ్యాల నిర్మూలన కావాలి. ప్రపంచంలో ఇన్ని దేశాలు పరిస్థితి బాధ్యత ఉంటుంది. అందరూ ఉగ్రవాదానికి కూలుకున్న పనిన వాళ్ళే అందరూ బాధితులు. ఇప్పుడు 9/11 ఏమైంది? అమెరికా బుద్ధి రావద్దా? ఏ దేశం ఉగ్రవాదం దాంట్లో పడలేదు చెప్పండి. అన్ని దేశాలు వస్తున్నాయి కదా. కనుక ఇవాళ ఏమైందంటే ఉగ్రవాదం పెద్ద అంతర్జాతీయ పోరాటం చేయాలి, చేయాలి. మనం ఇప్పుడు చూపెట్టి ఖచ్చితంగా ఇది ఆహ్వానించదగ్గది. దీనికి ఆగదంటున్నా ఆగొద్దు అంటున్నారు. దీనివల్ల స్వాగతం చేస్తున్నారు తప్ప మనకు కనీసం పాకిస్తాన్ బుద్ధి రావట్లేదు అన్నారు. రైట్, మళ్ళీ వస్తారు. మనం ఒకసారి శ్యామ్ గారితో మాట్లాడదాం. శ్యామ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మాక్ డ్రిల్స్ అయితే నిర్వహించారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా. దీని ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకి ఎంత మేరకు చేరువైందని మనం అనుకోవచ్చు? మీరు అన్నట్టు మరింతగా తెలవాలంటే ఏం చేయాలి? ఇంకేం లేదండి, పబ్లిక్ కొద్దిగా అవేర్నెస్ అనేది సెక్యూరిటీ మీద వేరే వాళ్ళకి చేయకుండా పర్లేదు, మనం ఎలా సెక్యూర్ ఉండాలి అనేది ఒకటి అవగాహన ఉండాలి. ఇంకోటి అర్త్ క్వేక్ వచ్చినప్పుడు కూడా మనం ఎలా చేసుకుంటామో అలా అంటే టెర్రర్ అటాక్స్ అయినా ఎయిర్ స్ట్రైక్స్ అయినా మనం బంకర్స్లలో ఎలా వెళ్ళాలి. ఎయిర్ స్ట్రైక్ అయితే మ్యాక్సిమం యూజ్ చేసేది ఫీల్డ్ ఏరియాలో, బ్యాటిల్ ఫీల్డ్లో యూజ్ చేసేది బంకర్స్ అండి. సో మనకి ఇక్కడ ఇలాంటి బంకర్స్ టైప్ లాంటి ఇక్కడ ఉన్నాయా? లేవు. సిటీలో చేస్తారా? చేయడానికి కుదరదు.
సో మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎన్డీఆర్ఎఫ్ ఉంది, ఫైర్ సేఫ్టీ ఉంది, వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళు అనేది ఈ మాక్ డ్రిల్స్ నామమాత్రంగా కాకుండా ప్రతి ఇంటర్నల్ షెడ్యూల్ ఇచ్చుకుంటూ చేస్తే పబ్లిక్లో అవేర్నెస్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు చేయడం వల్ల ఎదుటోనికి కూడా తెలుస్తుంది, అరే మనం ఎన్ని చేసినా వీళ్ళు ఇలా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నారు. సో కొంతలో కొంత ఆపొచ్చండి. మనం మన సెక్యూరిటీ పరంగా మనము స్ట్రాంగ్ కావచ్చు. అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. అవేర్నెస్ లేనిది మనము పబ్లిక్ని ఒకేసారి అంటే ప్యానిక్ అయిపోతారు. పబ్లిక్ భక్తుల్లో వాళ్ళు ఇంకా ఎక్కువ లాస్ అవుతుంది. పాక్ ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుందంటారు? అంటే మీరు ఒక సోల్జర్గా మీరు ఏం చెప్పగలరు? అంటే మనం చేసిన దాడి తర్వాత ప్రతి దాడి ఏ రేంజ్లో చేయబోతుందంటారు? దాన్ని మనం తిప్పి కొట్టడానికి మన దగ్గర ఉన్న పరిస్థితులు ఏంటి? పాక్ గవర్నమెంట్ అంటున్నారా, పాక్ డిఫెన్స్? లేదు, పాక్ ఆర్మీ తీసుకుని మనం ఏదైతే దాడి చేస్తాం దానికి మళ్ళీ వాళ్ళు ఎటువంటి దాడి చేసే అవకాశం ఉంది, దాన్ని మనం ఏ రకంగా తిప్పికొట్టే అవకాశం ఉంది? ఒక్కటండి, వాళ్ళు ఎప్పుడు ఎక్స్పోజ్ కారండి. పాక్ ఆర్మీ అనేది ఎప్పుడు ఎక్స్పోజ్ కాదు. వాళ్ళు షెల్టర్ ఇచ్చేది మొత్తం మిలిటెంట్లకు షెల్టర్ ఇస్తారు. మీకు తెలుసు, మోస్ట్ వాంటెడ్ ఒసామా బిన్ లాదెన్ ఎక్కడ చంపబడ్డాడండి? ఎక్కడ చంపబడ్డాడు? పాకిస్తాన్, అబోతాబాద్లో. అది తెలీదా వాళ్ళకి? పాకిస్తాన్ వాళ్ళ గడ్డ పైన ఉన్నాడు, తెలీదా వాళ్ళకు? కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్స్పోజ్ కారు. వాళ్ళు యూజ్ చేసుకునే మిలిటెంట్లో కూడా వాళ్ళ సోల్జర్స్ని ఇన్ఫ్లేట్ చేస్తారు. సగం మంది సోల్జర్స్ ఉంటారు, సగం మంది మిలిటెంట్స్ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి తెలీదు. వాళ్ళు మిలిటెంట్స్ అనేది ఏంది, ఇల్లిటరేట్ ఉంటారు, వాళ్ళకి రాదు. జీపీఎస్ ఎలా యూజ్ చేయాలను, గ్లోబల్ పొజిషన్ తీసుకొని జిఆర్ మీద ఎలా వెళ్ళాలి, అడవులకి నుంచి ఎలా వెళ్ళాలి, ఈ నదుల నుంచి వెళ్ళాలి, వాళ్ళకి తెలీదు. సో వాళ్ళకంతా గైడ్ చేసేది గైడర్స్ మొత్తము వీళ్ళే ఉంటారు. ఇప్పుడు చొరబడ్డాక లాంచింగ్ ప్యాడ్స్ నుంచి లాంచ్ చేస్తారండి వీళ్ళని. టెర్రరిస్ట్లని అంతా లాంచింగ్ ప్యాడ్స్ నుంచి లాంచ్ చేస్తారు, వాళ్ళ పని అయిపోతుంది. సో పాక్ ఆర్మీ ఎప్పుడు ఎక్స్పోజ్ కాదు, వాళ్ళు ఒప్పుకోరు కూడా. ఇంక్లూడింగ్ సోల్జర్స్ ఓపీ విజయ్ కార్గిల్లా వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ దొరికినా కూడా మా సోల్జర్స్ కాదని తప్పించుకున్న రకాలండి వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. వాళ్ళ సోల్జర్ ఎవరైతే మన దేశానికి పాటుపడి చనిపోయిండో, ప్రాణాలు అర్పించిండో, అతనికి ఒక లాస్ట్ సల్యూట్ ఇవ్వలేకపోయారు వాళ్ళు. లాస్ట్ సల్యూట్ ఇంకా ఇంతకంటే ఘోరం ఏముంటుందండి? అస్సలు ఉండదు. అయితే ఈ ఏదైతే ఈ అంతర్యుద్ధం పాకిస్తాన్లో ఒక రకంగా మొదలైందో, ఈ అంతర్యుద్ధం ద్వారా పాక్ ఏదైనా బుద్ధి వచ్చే అవకాశం ఉందంటారా? వాళ్ళు తమ యొక్క స్థాయిని తెలుసుకోగలుగుతారంటారా? బుద్ధి అనేది అయితే వాళ్ళకి రాదండి. సార్ మన అడ్వకేట్ సార్ చెప్పినట్టు మాదిరిగా వాళ్ళ కుక్కతో వంకర అన్నట్టు వంకర బుద్ధే ఉంటుంది, వాళ్ళకి రాదు. కాకపోతే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది, ప్రపంచాన్ని దేహి అనే స్థితికి వస్తారు. సో వాళ్ళు మారుతారు అన్నది 1% కూడా నమ్మడం వీల్లేదండి. ఇప్పుడు ఇండియా ఆల్రెడీ జాగ్రత్తలు మరిన్ని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది అంటారు? జాగ్రత్తలు అంటే సైనిక పరంగా లాస్ పోకుండా ఇప్పుడు మనం ఓన్లీ ఫోకస్, ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, పుల్వామా జరిగింది కాబట్టి మనం ఓన్లీ పాకిస్తాన్ మీద ఫోకస్ చేస్తున్నామండి. పక్కన ఇంకో దేశం ఉంది కదా, చైనా గురించి ఎందుకు ఆలోచించట్లేదు? అమెరికా మనకేం సపోర్ట్ చేస్తుందండి? ఇప్పుడు సపోర్ట్ చేస్తుందా? ద్వంద్వ వైఖరి. అమెరికా వచ్చి ద్వంద్వ వైఖరి, వానికి ఎటు బెనిఫిట్ ఉంటే అటే పరిగెడతాడు. చైనా ఎందుకండి ఓపీ విజయ్లో ఎంత ఆమినేషన్ చైనాది పట్టుకోలేదు, ఎంత చైనాది ఆమినేషన్ దొరకలేదు చెప్పండి. రైట్ ఉన్నాయి కదా, అందరికి తెలుసు, ప్రపంచానికి తెలుసు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఇండియన్ ఎంత లీస్ట్ అండ్ లాస్ట్కు తీసుకెళ్లాలని చూస్తున్నారు. కానీ ఎప్పుడు కాదండి, ఇది అఖండ భారత్గానే ఉంటుంది. భారతదేశ ప్రజలకి సైనికులుగా రావాలనుకునే వాళ్ళకి, సైనికులుగా తీర్చిదిద్దిన మాతలకి, రానున్న రోజుల్లో రానున్న సైనికులకి, భారత ఆర్మీలో జాయిన్ అయిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆజాద్ హింద్ ఫౌజ్ ఉండే అండి, సుభాష్ చంద్రబోస్ గారు రేజ్ చేశారు. అతను ఒకటే అన్నాడు, తుమ్ ముజే ఖూన్ దో మై తుమ్హే ఆజాదీ దూంగా అంటూ. నా లెక్క ప్రకారం ఈ రోజు ఉన్న జనరేషన్ యూత్కి తుమ్ మొబైల్ చోడో దేశ్ కి ఉన్నతి మే భాగ్ లో, తుమ్ మొబైల్ చోడో దేశ్ కి ఉన్నతి మే భాగ్ లో, అప్పుడే మనం కరెక్ట్ గుడ్ సిటిజన్ అనిపించుకోవచ్చు అండి. సూపర్. ఈ మొబైల్ అనేది ఈ రోజున ఒక వైరస్ లాగా పట్టి భారతదేశానికి సేవ చేసే విధంగా కూడా వెళ్ళనివ్వట్లేదు అంటారా మీరు అనేది? చాలా అండి. వీళ్ళు ఎంత అయితే హ్యాకింగ్ అవుతుందో, అమ్మాయిలు చెప్పొద్దు, అమ్మాయిలను ఎంత హ్యాక్ చేస్తారో వాళ్ళ మొబైల్లో, వాళ్ళని బ్లాక్మెయిల్. ఒక్కడు పోయి మొన్న చూడండి, మొన్న పట్టుకున్నారు కదా
ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేసి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయి నుంచి వాళ్ళ కాలేజీలలో ఎంతమందిని అది చేశారు, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ న్యూడ్ ఫొటోస్ తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయట్లేదా? ఇది తెలీదా గవర్నమెంట్కు? హ్యాకర్స్ ఎంతమంది లేరు? ఈ ఇంక్లూడింగ్ అండి మన డిఫెన్స్ కూడా సైట్లు హ్యాక్ చేస్తున్నారు. ముగింపు వాక్యాలుగా ఏం చెప్తారు చెప్పండి మీరు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో ప్రజలకి మీరు ఇచ్చేదేంటి, ఏఎన్ఎన్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్పబోతున్నారు? ప్రేక్షకులకు ముఖ్యంగా యూత్కి అండి, యూత్కు మెయిన్ ప్యాట్రియాటిజం అనేది తెలీదు. అది వాళ్ళ కర్మ కాదు, మన కర్మ. తల్లిదండ్రులు వాళ్ళకు నూరిపోయట్లేదు. వాళ్ళకు ఒక సోషల్ స్టేటస్ ఏంది, అక్కడ చూస్తుంటేనే మదర్సాలోనే భారతదేశాన్ని ఏ రకంగా హింసించాలి అనేది చిన్నప్పటి నుంచి నేర్పుతున్నారు. కానీ ఇక్కడ నుంచి భక్తి భావం పక్కన పెడితే దేశానికి సంబంధించి ఏమీ చేయలేకపోతున్నారు. నానమ్మలో తాతమ్మలో ఒకప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పుడు అంతా మీరు అన్నట్టు మొబైల్ అని నడుస్తుంది సార్. అప్పుడు పూర్వకాలము తాతమ్మలు నానమ్మలు కూర్చొని పెట్టుకొని నైట్లో పడుకునే ముందు వాళ్ళకి కథలు చెప్పేది. మహాభారతం, రామాయణం, భగవద్గీత, కురుక్షేత్రం గురించి చెప్పేది వాళ్ళకు. ఇప్పుడున్న నానమ్మలకు తెలుసా? వాళ్ళకి తెలియదే. తెలిసినా చెప్పడానికి లేదు. ఎందుకంటే పిల్లలు ఒక చోట, తల్లిదండ్రులు ఒక చోట, నానమ్మలు ఒక చోట. ముందట్లాగా యూనియన్ ఫ్యామిలీస్ లేవు కదా, ఉమ్మడి ఫ్యామిలీ లేవు. దానివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలకు తెలియదు. పిల్లలను మనము తప్పుపడడానికి లేదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక. సో ఈ మెయిన్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఎంతవరకు యూజో వాళ్ళకి అంతవరకే అండి. తర్వాత యాక్చువల్ మెయిన్ చెడిపోయేది స్మార్ట్ ఫోన్ వల్ల. రావాలి ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకున్న యువతకి ఏం చెప్తారు? ఇంకోటి అవేర్నెస్ లేదండి. బీటెక్ చేస్తారు, టెక్నికల్ సైడ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి డిఫెన్స్లో. 16 నుంచి ఆర్మీలో సార్ 16 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు మనము ఎన్రోల్మెంట్ కావచ్చు టెక్నికల్ సైడ్లో. 27 వరకు ఎల్ఎల్బి సార్ గారు చెప్పినట్టు ఎల్ఎల్బి వెళ్ళొచ్చు. కానీ ఎవరు రారు, ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు. సో ఒకవేళ పర్మిషన్ ఇస్తే గవర్నమెంట్, మేమే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నాం ఆర్గనైజేషన్, మేము ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. గవర్నమెంట్ నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి కదా. మేము ఇప్పుడు మాకు వచ్చేది సగం జీతాలల్లా మా ఫ్యామిలీస్ని చూసుకోవాలన్నా, లేకుంటే జనరేషన్ని క్రియేట్ చేయాలన్నా ప్యాట్రియాటిజం కోసం గవర్నమెంట్ కూడా ఇలాంటి కొన్ని చర్యలు తీసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్గనైజ్ చేసి ఒకటి ఫ్రీ సర్వీస్ అనేది పెట్టాలి యూత్కి. రైట్. వెంకటేశ్వరరాజు గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఇద్దరు అన్నట్టుగా విషయం ఏంటంటే భారతదేశం అనేకమైనటువంటి ఒడిదొడుకులలో ఉంది. ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇవాళ లవ్ జిహాదీ గురించి వారు చెప్పారు, ఇవాళ ల్యాండ్ జిహాదీ ఉంది, ఇవాళ ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారు, ఇవాళ అనేకమైనటువంటి ఇవాళ చైనా, ఇటు పాకిస్తాన్, అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, అనేకమైనటువంటి విషపు పాములు ఇట్లా కోరలు చాచి చూస్తూ ఉన్నాయి. భారతదేశాన్ని కబలించాలి, భారతదేశం అల్లకల్లోలం కావాలి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లలో ఇది పోతున్నది అనేటువంటి భావన అందరికీ కలిగింది. ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఒకప్పుడు భారతదేశ ప్రధాని అంటే వాళ్ళు లెక్క చేయకపోయేది అమెరికాలో. ఇవాళ రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్ళి కేమ్చో అని చెప్పేసి అంటున్నారు. ఇవాళ వాళ్ళు భాష నేర్చుకొని అంటున్నారు. ఇవాళ అటువంటి పరిస్థితి వాళ్ళ కల్పించినటువంటి ఏదైనా సరే ఏ గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ని అయితే వాళ్ళ మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ఇంకొక విషయం, ఇవాళ పాఠ్య విధానాల్లో ఆర్టికల్ 30 ఉంది, ఆర్టికల్ 30A ఉంది. వాటిని తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మైనార్టీస్ అని పేరు మీద లౌకిక రాజ్యం అని ఒకవైపున పేరు పెట్టేసి మళ్ళీ మైనార్టీస్ ఏంటి, మైనార్టీస్ అని పెట్టేసి మైనార్టీస్లో వాళ్ళేమో వాళ్ళ ఖురాన్ చెప్పుకోవచ్చు వాళ్ళ యొక్క మద్రసాలలో, వాళ్ళ యొక్క స్కూల్స్లలో. కానీ మన యొక్క ఏదైతే రామాయణం, భారతం, భాగవతం, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నిటిని చెప్పుకోవడానికి మనకు వీలు లేదు. మనకేమో అది క్రైము, వాళ్ళేమో నేర్పించుకోవచ్చు. అది ఏంటి ఈ వివక్షత ఏంటి? అసలు ఇవన్నీ తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. కామన్ సివిల్ కోడ్ రావాలి తప్పకుండా. తర్వాత ఈ యొక్క నిజంగా చెప్పాలంటే డెమోగ్రఫీ చేంజ్ అవుతున్నది. ఇవాళ ఆ డెమోగ్రఫీ చేంజ్ అయితే పరిస్థితి భయంకరంగా మళ్ళా ఏది మొఘల్ రాజ్యాలు వచ్చేటువంటి ఇవాళ మనందరికీ తెలుసు. ఇవాళ ఔరంగజేబు పరిస్థితి మన సినిమా చూసాం. ఇవాళ కాశ్మీరు పరిస్థితి చూసాం, మన సినిమా చూసాం. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇవాళ ఏదైతే బఖ్తియార్ ఖిల్జీ ఉన్నాడు, ఒకప్పుడు విజ్ఞానం వెల్లివిరిసినటువంటి భారతదేశం ఇది. ఇవాళ నలంద, విక్రమశిల, తక్షశిల
ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో వేల మంది కొన్ని లక్షలాది బుక్స్ను రిఫర్ చేస్తూ అనేకమైనటువంటి ఇవాళ సుశ్రుతుడు కానీ కనాథుడు కానీ వరాహమిహిరుడు కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నటువంటి భవ్యమైనటువంటి భారతదేశం ఇవాళ అత్యంత దారుణంగా తయారైంది. మళ్ళీ భవ్యమైనటువంటి భారతదేశం కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో కామన్ సివిల్ కోడ్ రావాల్సిందే. ఆర్టికల్ 13 తీసేయాల్సిందే. 30 ఏం తీసేయాల్సిందే. కుహన లౌకికం అని అంటే వాడిని ఇక విషయం చెప్తున్నాను. భగవంతుడు మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది గ్రహించి దీనికి అనుగుణంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. రేపు మీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా మీరు చూసుకోవద్దని మీ అందరు కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. నేను రైట్. ధన్యవాదాలు వెంకటేశ్వరరాజు గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి బండారు రామ్మోహన్ గారు. ధన్యవాదాలండి శ్యామసుందర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడి చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా చేసుకుని భారత్ విరుచుకుపడింది. ఇవాళ తెల్లవారుజామున 1:05 నుంచి 1:30 వరకు జరిగిన ఈ దాడులను త్రివిధ దళాలు సంయుక్తంగా చేపట్టాయి. మొత్తంగా 9 టెర్రర్ కేంద్రాలను భారత్ టార్గెట్ చేసింది. కేవలం 25 నిమిషాల్లోనే ఆ ఉగ్ర స్థావరాలపై 24 మిస్సైళ్లతో మెరుపు దాడి చేసి పాక్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. సరిగ్గా తెల్లారక ముందే ఉగ్రవాదుల బతుకులైతే తెల్లారిపోయాయి. భారత్ చేసిన మెరుపు దాడితో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతుంది. సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్ దాడి చేసిన ఉగ్ర స్థావరాలు శవాల దెబ్బగా మారాయి. మరి భారత్ వైపు చూడాలంటే దడ పుట్టేలా చేసింది దాయాది దేశమే చెప్తుంది. భారత్ ఈ రోజున ఇలాంటి పరిస్థితి ఉంది అని చెప్పి. కానీ పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చెప్పుకుంటాకి ఏమీ లేకుండా పోయింది. ఎందుకంటే భారతదేశం ముందుగానే వాళ్ళు ఏం తప్పు చేశారో ప్రపంచ దేశాలన్నిటికీ చెప్పింది. తాము ఎక్కడ దాడి చేశామో ఆ దాడి యొక్క విజువల్స్ను కూడా ఇచ్చింది. ఈ రోజున ప్రపంచం అందరి ముందు దోషిగా నిలబడింది పాకిస్తాన్. ఇలాంటి పాకిస్తాన్ మరి రేపొద్దున ఎటువంటి నిర్ణయం తీసుకుని సామాన్య పౌరులకు కానీ మన ఆర్మీ మీదకి కానీ వస్తే ఆ తర్వాత ఉపేక్షించే పనులైతే ఉండవని చెప్పి మన అందరికీ కూడా తెలుసు. అది ఆల్రెడీ హెచ్చరికలు కూడా జారీ చేసినట్టయింది. కానీ అందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు కూడా భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాని అందరూ కూడా ప్రజలు ఫాలో అవ్వాల్సిన పరిస్థితి. మనందరం కూడా ఒకటిగా ఉండి మేరా భారత్ మహానానాలు కానీ కులాలుగా మతాలుగా విడిపోతే రేపొద్దున్న రానున్న రోజుల్లో పక్క దేశం పాకిస్తాన్ వచ్చి మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది. ఆ తర్వాత